అండ్ ఫైనలీ ఇప్పుడు మనం అథెంటికేషన్ మిడిల్ వేర్ దగ్గరికి కూడా అయితే వచ్చేసాం అనమాట. అండ్ ఇది కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని మనం ప్రాక్టికల్ గా డిస్కస్ చేసి ఇంప్లిమెంట్ చేసే ముందు ఇప్పటి వరకు మనం ఏం చేసాం అనేది ఒకసారి సింపుల్ గా ఈ ఫ్లో డయాగ్రామ్ తో మనం అర్థం చేసుకుందాం. సో సక్సెస్ఫుల్ గా మనం లాగిన్ అయిన తర్వాత JWT టోకెన్ మనం బ్యాక్ ఎండ్ చేత జనరేట్ చేయించి దాన్ని మనం ఫ్రంట్ ఎండ్ కి పంపించి లోకల్ స్టోరేజ్ లో స్టోర్ చేసాం. దాని నెక్స్ట్ మనం ఎప్పుడైనా ప్రొఫైల్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే ఈ ప్రొఫైల్ రిక్వెస్ట్ ని నేనే పంపించాను అని బ్యాక్ ఎండ్ కి తెలియాలి కాబట్టి సింపుల్ గా మనం లోకల్ స్టోరేజ్ లో ప్రీవియస్ గా స్టోర్ చేసిన టోకెన్ ని మనం రీడ్ చేసాం. ఏ విధంగా? లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ యూజ్ చేసి సింపుల్ గా మనం టోకెన్ ని రీడ్ చేసి దాన్ని మనం ఆథరైజేషన్ హెడర్ లో పెట్టి ఆ పర్టికులర్ రిక్వెస్ట్ ని మనం బ్యాక్ ఎండ్ కి సెండ్ చేసాం. సో ఇక్కడ వరకు మనకి క్లియర్. అండ్ ఇప్పుడు మనం అథెంటికేషన్ మిడిల్ వేర్ ని ఇంప్లిమెంట్ చేసే ముందు ప్రాక్టికల్ గా ఒకసారి మనం ఏం చేసామో సింపుల్ గా చెప్తా వినండి. అంటే ప్రొఫైల్ మీద నేను క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మనం రిక్వెస్ట్ ని రౌట్ కి పంపించాం, అవునా కదా? లైక్ మీరు ఇప్పుడు VS కోడ్ లో కూడా చూడొచ్చు. సింపుల్ గా నేను ప్రొఫైల్ అనే బటన్ మీద ఫ్రంట్ ఎండ్ లో క్లిక్ చేయగానే బ్యాక్ ఎండ్ లో ప్రొఫైల్ కి సంబంధించిన రౌట్ మనకి ట్రిగర్ అయింది. అండ్ ఏదైతే మనం టోకెన్ పంపించామో దాన్ని జస్ట్ మనం రిసీవ్ చేసుకున్నాం. ఏం చేసాం? జస్ట్ మనం ప్రొఫైల్ రౌట్ కి ఒక రిక్వెస్ట్ పంపించేటప్పుడు దాన్ని సింపుల్ గా మనం రిసీవ్ చేసుకున్నాం. అండ్ ఒకవేళ టోకెన్ ఉన్నట్లయితే టోకెన్ మనం సింపుల్ గా కన్సోల్ లో ప్రింట్ చేసాం. సక్సెస్ఫుల్ గా డేటా ఫెచ్డ్ అని మనం రెస్పాన్స్ ని ఫ్రంట్ ఎండ్ కి పంపించాం. లైక్ మీరు బ్రౌజర్ లో కూడా ఒకసారి చూడొచ్చు. లాగిన్ మనం శివకుమార్ అయ్యాము అండ్ మనం కన్సోల్ ను రెస్పాన్స్ ని ప్రింట్ చేసాం, బ్యాక్ ఎండ్ పంపించింది. అండ్ ఆల్సో మనం లోకల్ స్టోరేజ్ ని చూసినట్లయితే ప్రీవియస్ గా లాగిన్ అయ్యాం కాబట్టి అప్పుడు మనం టోకెన్ ని స్టోర్ చేసుకోవడం అయితే పెట్టుకున్నాం. అండ్ ఈ ప్రాసెస్ మనకి క్లియర్. కానీ ఏదైతే మనం డైరెక్ట్ గా ప్రొఫైల్ బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు రిక్వెస్ట్ ని మనం రౌట్ కి పంపించడం ఎంతవరకు కరెక్ట్ అని మనం అనుకోవచ్చు? అస్సలు కరెక్ట్ కాదనమాట. అండ్ దీన్ని నేను ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసుకోవడం అయితే మీకు చూపిస్తా. సో జాగ్రత్తగా నేను చెప్పిన దాన్ని ఆల్సో చూపిస్తున్న దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా? సో సింపుల్ గా నేను లాగిన్ ఏదైతే మనం శివకుమార్ అయ్యామో ఆ టోకెన్ కూడా స్టోర్ చేసాము. ఈ టోకెన్ ని మనం సింపుల్ గా చేంజ్ కూడా చేయొచ్చు. ఈవెన్ హ్యాకర్స్ కూడా ఈ పన్నే చేస్తారనమాట. జాగ్రత్తగా చూడండి. దీన్ని కొంచెం లెఫ్ట్ సైడ్ కి డ్రాగ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను ఏదైతే JWT.io ఉందో అఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చా. JWT డికోడర్ నుంచి ఇప్పుడు నేను ఎన్కోడర్ కి చేంజ్ చేసా. ఎన్కోడర్ లో ఇప్పుడు మనం కొత్త JWT టోకెన్ ని జనరేట్ చేయించచ్చు అనమాట. లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు పేలోడ్ ఏదైతే ఉందో ఇక్కడ నేను అంజలి అనే నేమ్ ని సింపుల్ గా పెట్టాను. అంజలి అని చెప్పిన తర్వాత సీక్రెట్ కీని ఇక్కడ మనం ఏదో ఒకటి పెట్టిన తర్వాత ఈ పర్టికులర్ ఏదైతే మనకి పేలోడ్ ఉందో దీనికి సంబంధించి మనకు ఒక టోకెన్ జనరేట్ అయింది. అండ్ ఈ టోకెన్ ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా? కాపీ చేసుకుంటున్నా. సింపుల్ గా ఇప్పుడు నేను లాగిన్ లోకి వచ్చి లోకల్ స్టోరేజ్ లో ఏదైతే మనం టోకెన్ ని స్టోర్ చేస్తున్నామో ఈ పర్సన్ ఎవరు? శివకుమార్ది. అంటే ఈ టోకెన్ ఎవరిది? శివకుమార్ది. అంటే ఈ పర్సన్ ఆల్రెడీ మన డేటాబేస్ లో ఉన్నాడా లేదా? ఉన్నాడు. కావాలంటే మనం MongoDB కంపాస్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. కానీ ఏదైతే అంజలిని ఇప్పుడు మనం పేలోడ్ లో పెట్టామో అంజలితో మన డేటాబేస్ లో ఎటువంటి యూజర్ అయినా ఉన్నాడా? లేడు. అంటే అంజలికి సంబంధించిన యూజర్ అనేది మన డేటాబేస్ లో లేదు. అండ్ ఇప్పుడు నేను లోకల్ స్టోరేజ్ ని ఇక్కడ నుంచి చేంజ్ చేస్తున్నాను. ఏదైతే మనం టోకెన్ ని స్టోర్ చేసామో దీన్ని హ్యాకర్స్ కూడా ఈ ప్రాసెస్ ని ఫాలో అయ్యి చేంజ్ చేస్తారు. సింపుల్ గా ఇప్పుడు నేను చేంజ్ చేసా. ఎంటర్ మీద క్లిక్ చేసా. అండ్ ప్రెజెంట్ ఏదైతే మనకి టోకెన్ స్టోర్ అవుతుందో ఆ టోకెన్ శివకుమార్ది కాదు. ఎవరిది? అంజలిది. అంటే ఒక అన్ఆథరైజ్డ్ పర్సన్ అనమాట. సింపుల్ గా ఇప్పుడు నేను ఇదే టోకెన్ ని కాపీ చేసుకుంటున్నాను. ఆల్సో మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చి JWT డికోడర్ లోకి వచ్చి దీన్ని ఒకసారి మనం వెరిఫై చేసుకుందాం. పేస్ట్ చేసాం. సక్సెస్ఫుల్ గా అంజలికి సంబంధించిన పేలోడ్ వచ్చిందా లేదా? సక్సెస్ఫుల్ గా వచ్చింది. అండ్ ఇప్పుడు నేను లాగిన్ లో ఏదైతే మనకి బ్రౌజర్ ఉందో దీంట్లో నేను లాగిన్ నుంచి ఇప్పుడు నేను ఏదైతే మనకి మెయిన్ ఉందో దీంట్లో నేను ప్రొఫైల్ కి సంబంధించిన పేజ్ ఓపెన్ చేస్తున్నా. ప్రొఫైల్ పేజ్ ఓపెన్ అయిందా లేదా? ఓపెన్ అయింది. అండ్ ఇప్పుడు నేను ఏదైతే చేంజ్ చేశానో అంజలికి సంబంధించిన టోకెన్తో అండ్ ఇప్పుడు నేను ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే గమనించండి కన్సోల్ని కూడా ఓపెన్ చేసి పెడుతున్నాను. ఆల్సో మన సర్వర్ కూడా రన్ అవుతూనే ఉందన్నమాట. ఒకసారి మనం ఓపెన్ చేసి కూడా చూసుకుందాం. సో ఒకసారి మనం మళ్ళీ రీస్టార్ట్ చేసేద్దాం. లెట్స్ సే మనం CD బ్యాక్ ఎండ్ చేసి సక్సెస్ఫుల్గా మళ్ళీ మనం సర్వర్ని రీస్టార్ట్ చేస్తున్నాం. సర్వర్ రీస్టార్ట్ కూడా కంప్లీట్ అయింది. అండ్ దీన్ని కూడా మనం ఈ విధంగానే ఉంచుకొని బ్రౌజర్లోకి వచ్చి జాగ్రత్తగా చూడండి. ప్రొఫైల్ మీద నేను క్లిక్ చేశాను. ప్రొఫైల్ డేటా ఫెచ్డ్
ఏ విధంగా అసలు ప్రొఫైల్ డేటా ఫెచ్డ్ అని వచ్చింది? సింపుల్గా మనం టోకెన్ని చేంజ్ చేసిన తర్వాత కూడా ఈ టోకెన్ని మనం సింపుల్గా బ్యాక్ ఎండ్కి సెండ్ చేయగలిగాం, అవునా కాదా? మనం సింపుల్గా VS కోడ్లోకి వస్తే టోకెన్ చూడొచ్చు. ఇదే టోకెన్ మనం బ్యాక్ ఎండ్కి పంపించాం కదా, కాపీ చేసుకుంటా బ్రౌజర్లోకి వచ్చి దీంట్లోకి వచ్చి ఇక్కడ నేను దాన్ని పేస్ట్ చేస్తున్నా. సింపుల్గా మనకి అంజలికి సంబంధించి వచ్చిందా లేదా? అంజలికి సంబంధించిన పేలోడ్ అనేది మన బ్యాక్ ఎండ్ అనేది తీసుకుంది. అండ్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? అథెంటికేషన్ మిడిల్వేర్ని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. దీన్ని మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం? క్లారిటీ తెప్పించాలి కదా. సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే, అంటే ఎటువంటి హ్యాకర్ అయినా అన్ఆథరైజ్డ్ పర్సన్ అయినా టోకెన్ ఒకవేళ డైరెక్ట్గా ఈ విధంగా చేంజ్ చేయించి సింపుల్గా ఇదే రిక్వెస్ట్ని బ్యాక్ ఎండ్కి సెండ్ చేస్తే బ్యాక్ ఎండ్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. కానీ సింపుల్గా మనం దాన్ని వెరిఫై చేయగలగాలన్నమాట. అంటే ఈ టోకెన్ని నేనే ఇష్యూ చేశానా లేదా అని. సింపుల్గా జాగ్రత్తగా చూడండి. నేను అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చాను అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నేను ఇప్పుడు అంజలికి సంబంధించి మనం ఈ పర్టికులర్ సీక్రెట్ కీని యూజ్ చేసాం, అందుకే సిగ్నేచర్ వెరిఫైడ్ అని వచ్చింది. దీన్ని ఇక్కడ నుంచి నేను రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను మన ENV ఫైల్ ఏదైతే ఉందో ENV ఫైల్లోకి వచ్చి ఈ సీక్రెట్ కీ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకొని బ్రౌజర్లోకి వచ్చి ఇక్కడ నేను ఈ సీక్రెట్ కీని పెడుతున్నా. ఈ సీక్రెట్ కీని పెడితే మనకి ఏం జరిగింది? ఇన్వాలిడ్ సిగ్నేచర్. అంటే ఎప్పుడైతే మనకి అన్ఆథరైజ్డ్ టోకెన్ వస్తుందో బ్యాక్ ఎండ్కి ఏదైనా రిక్వెస్ట్ పంపించేటప్పుడు దాన్ని మనం ఈ సీక్రెట్ కీతో ఈజీగా వెరిఫై చేయొచ్చు. అంటే బ్యాక్ ఎండ్ ఏమనుకుంటుంది? ఈ రిక్వెస్ట్ ఏదైతే నాకు వచ్చిందో ప్రొఫైల్కి సంబంధించి, సో జాగ్రత్తగా మాట్లాడదాం. ఈ ప్రొఫైల్ రిక్వెస్ట్ ఏదైతే నాకు ఫ్రంట్ ఎండ్లో బటన్ని క్లిక్ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్కి వచ్చిందో, బ్యాక్ ఎండ్లో మనం ఆ రౌట్ని ఎగ్జిక్యూట్ చేసే ముందే మిడిల్వేర్ ఏం చేస్తుంది? సింపుల్గా మన అథెంటికేషన్ మిడిల్వేర్ ఆ టోకెన్ని నేనే జనరేట్ చేసి ఇచ్చానా అని చెక్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం? వెరిఫికేషన్ ప్రాసెస్ అనమాట. సింపుల్గా మనం ఏ విధంగా ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ వెరిఫై చేసుకున్నామో టోకెన్ మనం చేంజ్ చేసినా సరే లోకల్ స్టోరేజ్లో సీక్రెట్ కీని పెట్టేటప్పుడు ఈ టోకెన్ దొరికిపోయింది, మనకి దొరికిపోయిందా లేదా? ఎగ్జాక్ట్లీ సేమ్ ఈ మిడిల్వేర్ కూడా ఇప్పుడు మనకి అదే ప్రాసెస్ని ఫాలో చేస్తుంది అనమాట. క్లారిటీ వచ్చిందా లేదా? చాలా మంచి క్లారిటీ మీకైతే వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అనమాట. ఆల్సో ఇంకోటి చూపిస్తే చూడండి. సింపుల్గా ఇప్పుడు నేను టోకెన్ ఏదైతే ఉందో దీన్ని డిలీట్ చేశాను. సింపుల్గా నేను రీఫ్రెష్ చేస్తున్నా. రీఫ్రెష్ చేయగానే ఏం జరిగింది? టోకెన్ మళ్ళీ రావట్లేదు. అండ్ ఇప్పుడు నేను ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే కన్సోల్ని చెక్ చేయండి, మళ్ళీ ప్రొఫైల్ డేటా ఫెచ్డ్. అసలు మనం టోకెన్ని స్టోర్ చేయకుండా ప్రొఫైల్ డేటా ఫెచ్డ్ అని ఏ విధంగా మనకి రెస్పాన్స్ వచ్చింది బ్యాక్ ఎండ్ నుంచి? ఇది కూడా మనకి రాంగ్ థింగే కదా. సింపుల్గా ఇక్కడ మనకి టోకెన్ రాకుండా నల్ వాల్యూ వచ్చింది. ఎప్పుడైతే లాగిన్ అవ్వకుండా కూడా మనం రిక్వెస్ట్ పెడతామో దాన్ని కూడా మనకి బ్యాక్ ఎండ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ మన బ్యాక్ ఎండ్ కాంప్రమైజ్ అయిపోతుందా లేదా? అబ్సల్యూట్లీ కాంప్రమైజ్ అవుతుంది. అంటే సింపుల్గా మనం ఏం చేయాలి? సింపుల్ థింగ్ అనమాట. మన మైండ్లోకి రావాల్సింది ఏంటి? రౌట్ని మనం ప్రొటెక్ట్ చేయగలగాలి. రౌట్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఏ విధంగా చేస్తాం? సేమ్ ఇదే అనమాట. ఇప్పుడు మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేయబోతున్నామో అథెంటికేషన్ మిడిల్వేర్ని, దీన్ని ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అనమాట. 2 ప్రాబ్లమ్స్ మీకు అర్థమయ్యాయి కదా. దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అథెంటికేషన్ మిడిల్వేర్ని యూజ్ చేసి ఇంప్లిమెంట్ కూడా అయితే చేద్దాం. సో స్టార్టింగ్ మనం ఏం చేయాలి? మిడిల్వేర్ని మనం క్రియేట్ చేయాలి. దానికోసం మనం VS కోడ్ని ఓపెన్ చేసుకుందాం. సో VS కోడ్లో మనం ENV ఫైల్ని ఎక్కడి నుంచి క్లోజ్ చేస్తున్నాను, దీన్ని కూడా ఎక్కడి నుంచి మనం క్లోజ్ చేసేయచ్చు. ఫ్రంట్ ఎండ్ మనం ఎక్కడి నుంచి క్లోజ్ చేసేద్దాం. బ్యాక్ ఎండ్ ఫోల్డర్ ఏదైతే ఉందో దీంట్లో సెపరేట్ ఫోల్డర్ నేను క్రియేట్ చేస్తున్నా. ఫోల్డర్ నేమ్ ఏంటి? మిడిల్వేర్ అనమాట. దీని ఇన్సైడ్ మనం ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం. ఫైల్ నేమ్ ఏంటి? ఆత్ మిడిల్వేర్, అంటే అథెంటికేషన్ మిడిల్వేర్ అనమాట. .json అయితే చెప్దాం. అండ్ మిడిల్వేర్ ఏ విధంగా మనం క్రియేట్ చేస్తాం? మనందరికీ వచ్చు కదా, ప్రీవియస్గానే మనం డిస్కస్ చేసాం ఒక సెపరేట్ క్లాస్లో. కాన్స్టెంట్ చెప్పా ఆత్ మిడిల్ వేర్ అని సింపుల్గా మనం వేరియబుల్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం అథెంటికేషన్ మిడిల్వేర్ ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం. సింపుల్గా మనం దీన్ని ఒక యారో ఫంక్షన్ లెక్క క్రియేట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ ఒక యారో ఫంక్షన్ అనమాట అథెంటికేషన్ మిడిల్వేర్. దీంట్లో ఇప్పుడు మనం ఏమేమి పెడతాం? దీంట్లో మనం రౌట్ పెట్టక్కర్లేదు. డైరెక్ట్గా మనం రిక్వెస్ట్ కామా రెస్పాన్స్ కామా ఏం పెట్టాలి? ఇంకా నెక్స్ట్ పెట్టాలన్నమాట. మీరు చెప్పింది కరెక్టే. నెక్స్ట్ని కూడా మనం పెట్టాం. సో నెక్స్ట్ ఏం చేస్తుంది? సక్సెస్ఫుల్గా మనకి ఆత్ మిడిల్వేర్ యూజర్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ చేసుకొని సింపుల్గా రెస్పెక్టెడ్ రౌట్కి మనకి రిక్వెస్ట్ని సెండ్ చేస్తుంది. అంతే కదా. సింపుల్గా దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రాసెస్ని మనం ఒక్కొక్కటిగా వెళ్దాం అనమాట. సో ఎప్పుడైతే మనం ప్రొఫైల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రాక్టికల్గా ఓపెన్ చేసి మరీ చూపిస్తాను మీకు.
సో మనం ప్రొఫైల్ డాట్ జేఎస్లోకి వచ్చినట్లయితే ప్రొఫైల్లో మనం సింపుల్గా హెడర్స్లో టోకెన్ని పంపిస్తున్నాం. అంటే మనం సింపుల్గా ఏం చేయాలి, ఇప్పుడు టోకెన్ని మనం మిడిల్ వేర్లో రిసీవ్ చేసుకోవాలి, అంతే కదా. టోకెన్ని మనం సింపుల్గా పంపించేటప్పుడు ప్రొఫైల్ అనే రౌట్కి సింపుల్గా మనకి స్టార్టింగ్ మిడిల్ వేర్ తీసుకొని ఆ పర్టికులర్ టోకెన్ని వెరిఫై చేయాలి, అంతే కదా. అదే మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ కదా. దానికోసం మనం ఇక్కడ కాన్స్టెంట్ చెప్పి ఇక్కడ మనం వేరియబుల్ని క్రియేట్ చేద్దాం టోకెన్ అని ఈక్వల్స్ టు టోకెన్ ఏ విధంగా మనం ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం. సింపుల్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ తెలుసు, జాగ్రత్తగా చూడండి. నేను ఇప్పుడు యాప్ డాట్ జేఎస్లోకి వస్తున్నాను. యాప్ డాట్ జేఎస్. సో ఎప్పుడైనా సరే మనం మన సర్వర్కి ఒక రిక్వెస్ట్ పంపించేటప్పుడు డైరెక్ట్గా మనకి స్టార్టింగ్ ఏం తీసుకుంటుంది, మన మిడిల్ వేరే తీసుకుంటుంది అని మనకు తెలుసు. అండ్ ఇప్పుడు మనం ఈ టోకెన్ని రిసీవ్ చేసుకోవాలంటే ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాం, జస్ట్ ఇక్కడ మనం ఏదైతే రిక్వెస్ట్ డాట్ హెడర్స్ డాట్ ఆథరైజేషన్ అని చెప్పామో, ఈ రిక్వెస్ట్ డాట్ హెడర్స్ డాట్ ఆథరైజేషన్ అంటే ఏంటి, సో ఏదైతే మనం జాగ్రత్తగా చూడండి ప్రొఫైల్ డాట్ జేఎస్లో ఇక్కడ మనం హెడర్స్ పంపించాము, హెడర్స్ ఇన్సైడ్ మనకు ఆథరైజేషన్ ఉందో దీంట్లోనే టోకెన్ ఉంది కాబట్టి రిక్వెస్ట్ ఇప్పుడు మనకి హెడర్లో ఏదైతే ఉందో ఆ పర్టికులర్ హెడర్లో ఉండే ఆథరైజేషన్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ఇప్పుడు మనం రిసీవ్ చేసుకుంటాం. ఎక్కడ సింపుల్గా మనం ఆత్ మిడిల్ వేర్ ఏదైతే ఉందో ఇక్కడ సింపుల్గా మనం రిక్వెస్ట్ డాట్ హెడర్స్ డాట్ ఆథరైజేషన్. సో స్పెల్లింగ్తో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ఏదైతే మనం ఈ పర్టికులర్ ఆథరైజేషన్లో టోకెన్ పంపించామో స్టార్టింగ్ మనకి మిడిల్ వేరే ట్రిగర్ అవుతుంది కాబట్టి సింపుల్గా మనం టోకెన్ అనే వేరియబుల్లో తీసేసుకున్నాం. దాంతోపాటు నెక్స్ట్ మనం ఏం చేద్దాం, సింపుల్గా మనం టోకెన్ని తీసుకున్న తర్వాత స్టార్టింగ్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం టోకెన్ వస్తుందా లేదా అని. సింపుల్గా మనం టోకెన్ని ప్రింట్ చేద్దాం అనమాట. దాని నెక్స్ట్ మనం నెక్స్ట్ అని చెప్పి సింపుల్గా మనం రెస్పెక్టెడ్ రౌట్కి మన రిక్వెస్ట్ని కూడా సెండ్ చేద్దాం. అండ్ ఇది ఒక సింపుల్ మిడిల్ వేర్ అనమాట. సింపుల్గా మనం రిక్వెస్ట్ వచ్చేటప్పుడు దాంట్లో టోకెన్ ఉంటే టోకెన్ని సింపుల్గా మనం ఈ విధంగా వేరియబుల్కి అసైన్ చేసుకొని దాన్ని ప్రింట్ చేసుకొని నెక్స్ట్ మనం ఆ రౌట్కి రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం సెపరేట్గా మిడిల్ వేర్ డాట్ జేఎస్ ఫైల్ని క్రియేట్ చేసాం కదా, దీన్ని ఇప్పుడు మనం యాప్ డాట్ జేఎస్లో ఇంటిగ్రేట్ కూడా చేయాలి. అంటే స్టార్టింగ్ మనం దీంట్లో ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలన్నమాట. కింద మనం ఎక్స్పోర్ట్ డాట్ మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్ అని చెప్పాలి కదా, మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పి సింపుల్గా మనం ఆత్ మిడిల్ వేర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేద్దాం. నెక్స్ట్ మనం యాప్ డాట్ జేఎస్లోకి వచ్చి టాప్లోకి వెళ్ళిపోదాం. టాప్లో మనం కాన్స్ట్ అని చెప్పి ఆత్ మిడిల్ వేర్ ఈక్వల్స్ టు రిక్వైర్ అని చెప్పి రిక్వైర్ ఇన్సైడ్ మనం ఏం చేయాలి, సింపుల్గా మనం సింగిల్ కోట్స్ డబల్ కోట్స్లో డాట్ స్లాష్ యూజ్ చేయగానే అది మనకి సెపరేట్ ఫోల్డర్ కాబట్టి సింపుల్గా మనం చూడొచ్చు సెపరేట్ ఫోల్డర్ కాబట్టి డాట్ స్లాష్ అని చెప్పాం మిడిల్ వేర్ స్లాష్ దీంట్లో ఆత్ మిడిల్ వేర్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్గా మనం మన యాప్ డాట్ జేఎస్లో ఇంపోర్ట్ కూడా అయితే చేసుకున్నాం. దాని నెక్స్ట్ మనం ఏం చేయాలి, దాని నెక్స్ట్ సింపుల్గా మనం ఏదైతే ఇక్కడ మనకి ప్రొఫైల్కి సంబంధించి మన రౌట్ ఉందో దీంట్లో ఇప్పుడు మనం ఆ పర్టికులర్ మిడిల్ వేర్ ఏదైతే ఉందో దాన్ని మనం మెన్షన్ చేస్తాం అనమాట. నో మోర్ కన్ఫ్యూజన్. సక్సెస్ఫుల్గా మనం మిడిల్ వేర్ని క్రియేట్ చేస్తాం సెపరేట్ ఫైల్లో, దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. సింపుల్గా మెయిన్ ఫైల్లో ఇంపోర్ట్ చేసుకున్నాం, దాన్ని మనం సేమ్ ఆత్ మిడిల్ వేర్ అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం స్లాష్ ప్రొఫైల్కి ఒక రిక్వెస్ట్ వచ్చేటప్పుడు సింపుల్గా మనం దీంట్లో కామ పక్కన ఆత్ మిడిల్ వేర్ అని చెప్పి దీన్ని కామాతో సెపరేట్ చేస్తే సరిపోద్ది. దట్స్ ఇట్. ఇక్కడ మనం ఏమైనా చేసామా, జస్ట్ మనం స్లాష్ ప్రొఫైల్ పక్కన ఆత్ మిడిల్ వేర్ ఏదైతే వేరియబుల్ ఉందో దీంట్లో ఉండే కోడ్ మొత్తాన్ని ఇప్పుడు మనం సింపుల్గా ఇక్కడ ఆత్ మిడిల్ వేర్ అని చెప్పి దీనికైతే చెప్పాం. అంటే ఏ రిక్వెస్ట్ వచ్చినా సరే స్టార్టింగ్ ఆత్ మిడిల్ వేర్ని దాటుకొని మాత్రమే ఈ ప్రొఫైల్కి అయితే వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం సింపుల్గా ప్రొఫైల్ని మిడిల్ వేర్తో మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఫైల్ని ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా, దీన్ని కూడా నేను సేవ్ చేస్తున్నా. ఒకసారి మనకి సర్వర్ రీస్టార్ట్ అయిందిలే చెక్ చేసుకుందాం. సక్సెస్ఫుల్గా రీస్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు నేను బ్రౌజర్ని ఓపెన్ చేసి ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ మనకి లైవ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఆల్సో మనం కన్సోల్ని కూడా ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా, పెట్టుకున్నాం. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వచ్చి ప్రొఫైల్ మీద మనం క్లిక్ చేసే ముందు స్టార్టింగ్ ఏం చేయాలి, లాగిన్ అవ్వాలన్నమాట. మనం స్టార్టింగ్ లాగిన్ అవుదాం. శివకుమార్ అని చెప్దాం అనమాట. 1 2 3 4 5 అనమాట. ఆల్సో మనం సింపుల్గా లాగిన్ మీద క్లిక్ చేయగానే సో మళ్ళీ మనకి బ్రౌజర్ అనేది ప్రీవియస్గా ఏదైతే స్టోర్ చేసుకుందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. హార్డ్ రిఫ్రెష్ ఏ విధంగా చేయాలి, క్యాష్ని ఇప్పుడు మనం క్లియర్ చేయడానికి Ctrl+Shift+R అనమాట. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ శివకుమార్ అని చెప్పి 1 2 3 4 5 అని చేద్దాం.
అండ్ ఇప్పుడు మనం లాగిన్ చేయగానే టోకెన్ స్టోర్డ్ సక్సెస్ఫుల్లీ అప్లికేషన్లోకి వచ్చినట్లయితే టోకెన్ కూడా సక్సెస్ఫుల్గా మనకి జనరేట్ అయితే అయ్యింది. అండ్ ఇప్పుడు మనం ప్రొఫైల్లోకి వచ్చి ప్రొఫైల్ బటన్ మీద క్లిక్ చేయగానే జాగ్రత్తగా గమనించండి. కన్సోల్లో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. కన్సోల్లో మనకి ఏమైనా ప్రింట్ అవ్వాలా లేదో అని. సో మనం app.jsలోకి వచ్చినట్లయితే కన్సోల్లో మనకి ప్రింట్ అవ్వాల్సింది ఏమైనా ఉందా అంటే అది మనకి ప్రొఫైల్ డేటా ఫెచ్డ్ అనమాట. ఎందుకు ఫ్రంట్ ఎండ్లో మనం దాన్నే డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి. సో ఏదైతే మనకి రెస్పాన్స్ వస్తుందో రిజల్ట్ని మనం కన్సోల్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనకి సింపుల్గా ప్రింట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకి మిడిల్ వేర్ ఏం చేస్తుంది, టోకెన్ మనకి సింపుల్గా ఏం చేస్తుంది, స్టార్టింగ్ రిక్వెస్ట్ మిడిల్ వేర్ తీసుకొని మనకి టెర్మినల్లో ప్రింట్ చేస్తుంది. టెర్మినల్లో ఒకవేళ మనకి టోకెన్ ప్రింట్ అయితే మనం ఏమనుకోవచ్చు, సక్సెస్ఫుల్గా మిడిల్ వేర్ మనకి వర్క్ అవుతుంది అనుకోవచ్చు అనమాట. ఇది మీకు క్లియర్ కదా, సక్సెస్ఫుల్గా ఇది మనకి క్లియర్. అండ్ ఇప్పుడు నేను బ్రౌజర్లోకి వచ్చి హిట్ చేస్తున్నాను ప్రొఫైల్ డేటా ఫెచ్డ్. ఆల్సో ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేస్తే సక్సెస్ఫుల్గా టోకెన్ మనకి కన్సోల్లో ప్రింట్ అయింది. అంటే మిడిల్ వేర్ మనకి కరెక్ట్గానే వర్క్ అవుతుంది అనమాట. అంటే రిక్వెస్ట్ని ప్రొఫైల్కి పంపించే లోపే, అంటే ప్రొఫైల్కి పంపించే ముందే మనకి మిడిల్ వేర్ రిక్వెస్ట్ని చెక్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, వెరిఫికేషన్ ప్రాసెస్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. అంటే సింపుల్గా మనం టోకెన్ ఇప్పుడు ఎవరైనా పంపించవచ్చు. ప్రీవియస్గా మనం చేంజ్ చేసుకొని నేను మీకు చూపించాను ఏ విధంగా. జస్ట్ మనం అప్లికేషన్లోకి వచ్చి టోకెన్ని చేంజ్ చేసుకోవడం, మనం రిక్వెస్ట్ని పంపిస్తాం. కానీ ఈ టోకెన్ని ఆ సర్వరే క్రియేట్ చేసిందా, అది కూడా ఒక సీక్రెట్ కీతో అని ఇప్పుడు మనకి మిడిల్ వేర్ వెరిఫై చేయాలి. ఒకవేళ మిడిల్ వేర్ టోకెన్ని సక్సెస్ఫుల్గా వెరిఫై చేస్తే మాత్రమే ఏం చేయాలి, ప్రొఫైల్ రౌట్కి మన రిక్వెస్ట్ అనేది సెండ్ అవ్వాలన్నమాట. క్లియర్ కదా. సింపుల్గా నేను VS కోడ్లోకి వచ్చాను. టోకెన్ సక్సెస్ఫుల్గా మనకి రిసీవ్ చేసుకుంటాం కాబట్టి దీన్ని ఎక్కడి నుంచి రిమూవ్ చేద్దాం. సింపుల్గా ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఇఫ్ దెర్ ఈస్ నో టోకెన్, టోకెన్ లేనప్పుడు కూడా మనం హ్యాండిల్ చేయాలి కదా. అంటే సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, అన్ఆథరైజ్డ్ యూజర్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే టోకెన్ ఉండదో, టోకెన్ లేకుండా ఒక రిక్వెస్ట్ వచ్చినట్లయితే అప్పుడు మనం రిటర్న్ అని చెప్పి res.send అని చెప్పి ఏం పంపిద్దాం, సింపుల్గా మనం రెస్పాన్స్ లెక్క అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్ అని సింపుల్గా మనం రెస్పాన్స్ని పంపిద్దాం అనమాట. ఎప్పుడైతే టోకెన్ స్టోర్ అవ్వదో, ఒకవేళ మనకి మిడిల్ వేర్కి ఏదైనా రిక్వెస్ట్ వచ్చినట్లయితే అప్పుడు, అంటే ఓన్లీ లాగిన్ చేసుకుని మాత్రమే యూజర్ అనేవాడు రిక్వెస్ట్ అయితే పంపించగలుగుతాడు. దాని నెక్స్ట్ మనం దీని కింద ఏం చేయాలి, JWT టోకెన్ని మనం వెరిఫై చేయాలి. దానికోసం మనం మిడిల్ వేర్కి సంబంధించిన ఫైల్లో కాన్స్ట్ అని చెప్పి JWT ఈక్వల్స్ టు రిక్వైర్ అని చెప్దాం. రిక్వైర్స్లో సింపుల్గా మనం JSON వెబ్ టోకెన్ మనం ఇంపోర్ట్ కూడా అయితే చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం సింపుల్గా ప్రీవియస్గా ఎప్పుడైతే మనం లాగిన్ అయ్యేటప్పుడు లైక్ ఇక్కడ మనం చూడొచ్చు టోకెన్ మనం అసైన్ చేసాము, అంటే .sign యూజ్ చేసాము. ఇప్పుడు మనం వెరిఫై చేయాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా మనం ఇక్కడ కాన్స్ట్ అని చెప్పి డికోడెడ్ అని నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. డికోడెడ్ గురించి కూడా మనం మాట్లాడదాం. సింపుల్గా దీంట్లో మనం JWT డాట్ వెరిఫైని యూజ్ చేసి ఇన్సైడ్ మనం ఏం చేయాలి, మన టోకెన్ని మనం వెరిఫై చేయాలి. దేంతో, JWT సీక్రెట్తో అనమాట. సింపుల్గా నేను టోకెన్ని పాస్ చేసా. టోకెన్ ఇప్పుడు మనం దేంతో వెరిఫై చేయాలనుకున్నాం, మన సీక్రెట్ కీతో. సీక్రెట్ కీ ఎక్కడ ఉంది, ENV ఫైల్లో ఉంది, అవునా కదా. JWT సీక్రెట్ అని చూడొచ్చు. సింపుల్గా దీన్ని కాపీ చేసుకుంటున్నా. మిడిల్ వేర్లోకి వచ్చి దీంట్లో నేను ప్రాసెస్ డాట్ ENV డాట్ ఏదైతే మనకి JWT సీక్రెట్ వేరియబుల్ ఉందో దాన్ని ఇక్కడ మనం పెట్టాం. అంటే ఇదేం చేస్తుంది, ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకు ఒక ప్రొఫైల్ రిక్వెస్ట్ వస్తుందో స్టార్టింగ్ అది మనకి మిడిల్ వేర్ తీసుకొని టోకెన్ ఉంటే టోకెన్లో మనకి ఆ పర్టికులర్ స్ట్రింగ్ స్టోర్ అవుద్ది. టోకెన్ లేకపోతే మనకి అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్ అని పంపిస్తుంది. టోకెన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, టోకెన్ మనం సర్వర్ చేత వెరిఫై చేపిస్తున్నాం. ఏదైతే యూజర్ స్టోర్ చేశాడో, అంటే యూజర్ పంపించాడో ఆ టోకెన్ ఇప్పుడు మనం మన సీక్రెట్ కీ ఏదైతే ఉందో ఈ సీక్రెట్ కీతో మనం సింపుల్గా JWTతో వెరిఫై చేయించి దాని నెక్స్ట్ సక్సెస్ఫుల్గా మనకి వెరిఫై అయితే డికోడెడ్లో మనకి సింపుల్గా ఏం స్టోర్ అవుతుంది, డికోడెడ్లో మనకి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ను ఎన్కోడర్తో పాటు డికోడర్ ఉన్నానో డికోడింగ్ మనం చేసేటప్పుడు ఏదైతే మనకి పేలోడ్ ఉందో ఈ పేలోడ్ మనకి సింపుల్గా డికోడెడ్లో స్టోర్ అవుతుంది అనమాట. సింపుల్గా ఇప్పుడు మనం దీంట్లోకి వచ్చి కన్సోల్ కూడా అయితే చేద్దాం అనమాట. సో మీకు చాలా సింపుల్గా అర్థమైందని నాకు తెలుసు. console.logలో మనం డికోడెడ్ అనే వేరియబుల్ని కూడా మనం ప్రింట్ చేద్దాం. సక్సెస్ఫుల్గా మనం అథెంటికేషన్ మిడిల్ వేర్ని ఇంప్లిమెంట్ చేసాం. ఆల్సో మన టోకెన్ కూడా మనం వెరిఫై చేస్తున్నాం యూజింగ్ JWT డాట్
వెరిఫై అనమాట. ఫైల్ని సేవ్ చేస్తున్నాను, ఈఎన్వి అవసరం లేదు మనకి, app.jsని కూడా నేను సేవ్ చేస్తున్నా అండ్ సక్సెస్ఫుల్గా సర్వర్ రీస్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు నేను ఒక రిక్వెస్ట్ పంపించేటప్పుడు ఏం జరగాలి, రిక్వెస్ట్ పంపించేటప్పుడు ఆ పర్టికులర్ పేలోడ్ ఏదైతే మనకి డికోడ్ అవుతుందో డికోడెడ్ అయిన దాన్ని ఇప్పుడు మనం కన్సోల్ చేస్తున్నాం. మనకి ఇప్పుడు టోకెన్ ప్రింట్ అవ్వకూడదు, ఏం ప్రింట్ అవ్వాలి, ఇన్స్టెడ్ మనకి ఆ డికోడెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ప్రింట్ అవ్వాలి. దాని నెక్స్ట్ మనకి నెక్స్ట్ అని చెప్తున్నాం కాబట్టి ఏదైతే మనకి రౌట్ ఉందో ప్రొఫైల్కి సంబంధించి ప్రొఫైల్ రౌట్కి సింపుల్గా రిక్వెస్ట్ సెండ్ అవుద్ది. ప్రొఫైల్ డేటా ఫెచ్డ్ అని మనకి ఫ్రంట్ ఎండ్కి రెస్పాన్స్ పంపించాం కాబట్టి ఇది మనకి ఎక్కడ ప్రింట్ అవుద్ది, మన బ్రౌజర్కి సంబంధించిన కన్సోల్లో ప్రింట్ అవుద్ది. క్లియర్ కదా? బ్రౌజర్లోకి వచ్చా, ఆల్రెడీ మనకి ఒక టోకెన్ స్టోర్ అయ్యి ఉందన్నమాట. సింపుల్గా ఇప్పుడు నేను కన్సోల్ని ఓపెన్ చేస్తున్నా, ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నా, ప్రొఫైల్ డేటా ఫెచ్డ్ అంటే సక్సెస్ఫుల్గా మనకి ప్రొఫైల్ రౌట్కి మన రిక్వెస్ట్ సెండ్ అయింది. అండ్ ఇప్పుడు మనం విఎస్ కోడ్లో టెర్మినల్ ఓపెన్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా మనం టోకెన్ని డికోడ్ చేసాం శివకుమార్కి సంబంధించి. అంటే సర్వర్ సక్సెస్ఫుల్గా ఏం చేసింది, నేను పంపించిన టోకెన్ని సక్సెస్ఫుల్గా నేను డికోడ్ అయితే చేయగలిగాను. అండ్ ఇది మీకు క్లియర్ కదా? అండ్ ఇప్పుడు నేను ఒక అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్ని కూడా అయితే పంపిస్తాను. ఏ విధంగా మనం అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్ని కూడా పంపించచ్చని నేర్చుకున్నాం. జస్ట్ మనం అప్లికేషన్లోకి వచ్చి స్టార్టింగ్ మనం ఒక అన్ఆథరైజ్డ్ టోకెన్ని జనరేట్ చేద్దాం. దీన్ని ఎక్కడి నుంచి నేను రిమూవ్ చేస్తున్నా. సో మనం ఎన్కోడర్లోకి వచ్చి, సో స్టార్టింగ్ మనం రిమూవ్ చేయడం తప్పు అయిపోయింది. లెట్స్ సే మనం ఇక్కడ ఏదో ఒక టోకెన్ అయితే పెడదాం అనమాట. సో ప్రీవియస్గా కాపీ చేసుకుని ఉంటుంది కదా, దీన్ని ఇక్కడ పెట్టా. ఎన్కోడర్లోకి వచ్చి సింపుల్గా ఇక్కడ మనం అంజలి ఉంది కదా, అంజలిది ప్రీవియస్గా ఉంది కదా, అంజలిదే పంపిద్దాం అనమాట. ఒకసారి అంజలి టోకెన్ ఎక్కడి నుంచి నేను కాపీ చేసుకుంటాను. మీరు కావాలంటే పేలోడ్ని చేంజ్ చేసి కూడా సెపరేట్ టోకెన్ని జనరేట్ చేయించవచ్చు. సింపుల్గా మనం బ్రౌజర్లోకి వచ్చి లోకల్ స్టోరేజ్లో నేను టోకెన్ని చేంజ్ చేస్తాను. ఎంటర్ మీద క్లిక్ చేశాను. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. టోకెన్ని కాపీ చేసుకొని డీకోడర్లోకి వచ్చి ఇక్కడ నేను సింపుల్గా రిమూవ్ చేసి దీన్ని పేస్ట్ చేస్తే అంజలికి సంబంధించి వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు నేను కన్సోల్ ఓపెన్ చేస్తున్నా, జాగ్రత్తగా చూడండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నా, ప్రొఫైల్ డేటా ఫెచ్డ్. అసలు ప్రొఫైల్ డేటా ఫెచ్డ్ అని మనకి ఏ విధంగా వచ్చింది, సో మేబీ ఇక్కడ మనకి ఏదో ఒక మిస్టేక్ అయితే అయింది. సో మనం అంజలి టోకెన్ని దీంట్లోనే జనరేట్ చేయించాం కదా, లైక్ ఇక్కడ మనం చూడొచ్చు. సో ప్రీవియస్గా మనం కాలేజ్ కోట సీక్రెట్ కీ అంటే అసలైన కీ ఏదైతే మనకి ఈఎన్వి ఫైల్లో ఉందో ఆ కీని ఇక్కడ మనం మర్చిపోయాం అనమాట. సో మనం కీని చేంజ్ చేయకుండా అంజలికి సంబంధించిన పేలోడ్ని పెడితే ఇక్కడ మనకు ఒక టోకెన్ జనరేట్ అయింది. అండ్ ఇక్కడ మనం ఇంకో విషయం గురించి అనుకోకుండానే నేర్చుకుంటున్నాం. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమైంది, ఒకవేళ మనకి సీక్రెట్ కీ కానీ బయటికి రివీల్ అయిపోతే మన డేటాబేస్లో పర్టికులర్ యూజర్ డేటా లేకపోయినా ఈజీగా వాళ్ళు ఏం చేయొచ్చు, ఈ పర్టికులర్ వెబ్సైట్లో టోకెన్ని జనరేట్ చేయించుకొని జస్ట్ వాళ్ళు అప్లికేషన్లో ఇక్కడ లోకల్ స్టోరేజ్లో ఏదైతే ఉందో ఈ టోకెన్ని వాడు రీప్లేస్ చేసుకొని సింపుల్గా వెబ్సైట్ని యాక్సెస్ అయితే చేయగలుగుతారు. సో ఇక్కడ మనం ఇంకో టాపిక్ గురించి అనుకోకుండానే నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఒకసారి దీన్ని ప్రాపర్గా అయితే చేద్దాం. మళ్ళీ సింపుల్గా ఇప్పుడు మనం ఒక అన్ఆథరైజ్డ్ టోకెన్ని క్రియేట్ చేద్దాం. సో సీక్రెట్ కీ నేను రోహిత్కి చేంజ్ చేశాను. సో దట్ ఇప్పుడు మనకి టోకెన్ చేంజ్ అయిపోయింది. కావాలంటే మనం నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఉంచేసినా పర్లేదు అనమాట, ఎందుకంటే సీక్రెట్ కీ మారిపోయింది కాబట్టి. లెట్స్ సే మనం మీకు కూడా ఇబ్బంది ఉండకూడదు కాబట్టి రమ్యకి చేంజ్ చేస్తున్నాను. రమ్యకి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్ మన డేటాబేస్లో అయితే లేదు. సింపుల్గా ఇప్పుడు నేను అండ్ ఇటువంటి టోకెన్ మన సర్వర్ కూడా క్రియేట్ చేయలేదన్నమాట, మన డేటాబేస్లో లేదు, ఈవెన్ మన సర్వర్ కూడా క్రియేట్ చేయలేదు. సింపుల్గా ఇప్పుడు నేను ఈ అన్ఆథరైజ్డ్ టోకెన్ని కాపీ చేసుకొని సింపుల్గా మనం వెబ్సైట్లోకి వచ్చి లోకల్ స్టోరేజ్లో నేను టోకెన్ మొత్తాన్ని ఇప్పుడు రమ్యకి సంబంధించిన దాంతో రీప్లేస్ చేస్తాను. క్లియర్ కదా? అండ్ ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని ఒకసారి వెరిఫై చేసుకుందాం. కాపీ చేసుకొని డికోడర్లోకి వచ్చి రిమూవ్ చేసి ఇక్కడ నేను దాన్ని పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేయగానే ఇక్కడ నేను సక్సెస్ఫుల్గా రమ్యకి సంబంధించిన పేలోడ్ని మనం చూడొచ్చు. సీక్రెట్ కీ మనకి రోహిత్ ఉంది. ఒకవేళ దీన్ని మనం కాలేజ్ కూడా సీక్రెట్ కీకి చేంజ్ చేసినా సరే ఈ టోకెన్ని ఆ సీక్రెట్ కీతో జనరేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇది కూడా మనకి క్లియర్. అండ్ ఇప్పుడు నేను రిక్వెస్ట్ని ఒక అన్ఆథరైజ్డ్ టోకెన్తో పంపిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి ఇప్పుడు మనకి ఏం జరుగుతుందో. ఒకసారి మనం టెర్మినల్ కూడా చెక్ చేసుకుందాం. ప్రీవియస్గా మనకి శివకుమార్, అంజలికి సంబంధించి 2 ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఒక అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్ని పంపించేటప్పుడు మిడిల్ వేర్ తీసుకొని మిడిల్ వేర్ అసలు ఏం చేస్తుందో కూడా అయితే మనం చూద్దాం. సింపుల్గా నేను బ్రౌజర్లోకి వచ్చి ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. సర్వర్ మొత్తం మనకి క్రాష్ అయింది. లైక్ ఇక్కడ మనం చూడొచ్చు ఇన్వాలిడ్ సిగ్నేచర్ అంటే మనం ఏదైతే టోకెన్ పంపించామో
ఆ టోకెన్ ని మిడిల్ వేర్ సింపుల్ గా దాన్ని రెస్ట్రిక్ట్ చేసింది అనమాట. అంటే ఒక ఆథరైజ్డ్ టోకెన్ అయితే ఇది కాదు, అంటే నేను జనరేట్ చేసిన టోకెన్ నువ్వు నాకు పంపించలేదు అని చెప్పింది. కానీ ఇక్కడ మనం ప్రాపర్ గా దీన్ని హ్యాండిల్ కూడా చేయాలి. ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతాం ఇటువంటి వాటిని? అందుకోసం మనం ట్రై క్లాస్ బ్లాక్ ని యూజ్ చేస్తాం అనమాట. ట్రై క్లాస్ బ్లాక్ మీకు వచ్చు కదా, సింపుల్ గా ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని నేను కట్ చేస్తున్నాను. ట్రై బ్లాక్ ని యూజ్ చేసి దీంట్లో మనం డికోడెడ్ కి సంబంధించిన కోడ్ ని పెట్టేసుకుందాం. దీన్ని కూడా మనం ప్రాపర్ గా ఫార్మాట్ చేసుకుందాం. అండ్ దాని నెక్స్ట్ మనం క్యాచ్ బ్లాక్ ని కూడా యూజ్ చేసి ఎప్పుడైతే మనకి ఒక అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్ వస్తుందో అప్పుడు మనకి క్యాచ్ బ్లాక్ దాన్ని సింపుల్ గా క్యాచ్ చేసేసి ఏం చెప్తుంది, సింపుల్ గా మనకి అన్ఆథరైజ్డ్ ఏమనొచ్చు యూజర్ అనేది చెప్పొచ్చు అనమాట. సింపుల్ గా మనకి టోకెన్ అనేది తప్పుగా ఇచ్చాడు, ఆ టోకెన్ ని సర్వర్ వెరిఫై చేసింది, వెరిఫికేషన్ లో టోకెన్ దొరికిపోయింది అనమాట. అందుకే అన్ఆథరైజ్డ్ యూజర్ అని చెప్తున్నాం. ఒకవేళ మనకి టోకెనే లేకపోతే ఏం చేస్తాం, టోకెన్ లేకపోతే మనం అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్ అని చెప్తున్నాం కదా, ఇది బాగానే ఉందన్నమాట. అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్ అని చెప్తాం టోకెన్ లేనప్పుడు. ఒకవేళ టోకెనే మనకి ఉండి ఒకవేళ తప్పు టోకెన్ పంపించినట్లయితే డికోడ్ చేసేటప్పుడు మనకి దొరికిపోతాడు, కాబట్టి అప్పుడు మనకి క్యాచ్ బ్లాక్ సింపుల్ గా అన్ఆథరైజ్డ్ యూజర్ అని సింపుల్ గా మనకి రెస్పాన్స్ అయితే సెండ్ చేస్తుంది. కన్సోల్ చేయకూడదు, ఇక్కడ మనం రెస్ట్ డాట్ సెండ్ అని చెప్పాలి, రిటర్న్ అని చెప్పి రెస్ట్ డాట్ సెండ్ లో మనం దీన్ని అయితే పంపిద్దాం అనమాట మెసేజ్ లెక్క. ఫైల్ ని సేవ్ చేస్తున్నా, సక్సెస్ఫుల్ గా సర్వర్ మళ్ళీ రీస్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ బ్రౌజర్ని ఓపెన్ చేసి సేమ్ ఏదైతే మనకి అన్ఆథరైజ్డ్ టోకెన్ ఉందో ఈ టోకెన్ తో ఇప్పుడు నేను ప్రొఫైల్ రిక్వెస్ట్ ని మళ్ళీ పంపిస్తున్నా. అండ్ ఇప్పుడు మనం కన్సోల్ ఓపెన్ చేసి పెట్టుకుందాం, అన్ఆథరైజ్డ్ యూజర్ అనమాట. అండ్ సక్సెస్ఫుల్ గా ఇక్కడ మనకి ఏం జరిగింది, యూజర్ ని ఇక్కడ మనం పట్టేసాం అనమాట. ఎప్పుడైతే మనకి అన్ఆథరైజ్డ్ టోకెన్ ని చేంజ్ చేసి ఒకవేళ రిక్వెస్ట్ వస్తుందో అప్పుడు. అండ్ ఆల్సో మనం ఇంకోటి ఏం చూసాం, ప్రాబ్లమ్ నెంబర్ 2 ని టోకెన్ ఒకసారి నేను ఇక్కడ నుంచి డిలీట్ చేశాను. సక్సెస్ఫుల్ గా ఏమైంది, టోకెన్ డిలీట్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఇంకో దాని గురించి కూడా అయితే తెలుసుకోండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సక్సెస్ఫుల్ గా మనకి టోకెన్ ఉండి అది సర్వరే జనరేట్ చేసింది అయితే సింపుల్ గా మనకి రిక్వెస్ట్ అనేది మన రౌట్ కి సెండ్ అవుతుంది. సింపుల్ గా మన మిడిల్ వేర్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా, మిడిల్ వేర్ వర్క్ అవుతుంది. అండ్ టోకెన్ మనకి డికోడ్ చేసిన తర్వాత మనకి సర్వర్ జనరేట్ చేసిన టోకెనే అని మనకి సింపుల్ గా JWT తో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి రెస్పెక్టెడ్ రౌట్ కి మనం రిక్వెస్ట్ ని సెండ్ చేస్తున్నాం. ఒకవేళ టోకెన్ లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం, సింపుల్ గా మనం అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్ అనేది చెప్తున్నాం. ఆల్సో నేను ఇంకో విధంగా కూడా డైరెక్ట్ గా నేను ఒక రౌట్ కి రిక్వెస్ట్ ని సెండ్ చేయొచ్చు. ఏ విధంగా నేను సెండ్ చేయొచ్చు, లెట్స్ సే మనకి స్లాష్ ప్రొఫైల్ రౌట్ ఉంది, మన సర్వర్ ఒక పోర్ట్ నెంబర్ లో రన్ అవుతుంది. లెట్స్ సే ప్రాక్టికల్ గా చూద్దాం. బ్రౌజర్ లోకి వచ్చి లోకల్ హోస్ట్ సింపుల్ గా నేను 3000 అని చెప్పి మనకి 3000 లో స్లాష్ ప్రొఫైల్ రౌట్ ఉందా లేదా, సింపుల్ గా ఇప్పుడు నేను ప్రొఫైల్ రౌట్ ని హిట్ చేసినట్లయితే ఏమొచ్చింది, అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఏం చేస్తుంది, సింపుల్ గా మనకి ప్రొఫైల్ ని మనం యాక్సెస్ చేయాలి అనుకున్నా సరే ఈ రౌట్ మనకి ప్రొటెక్ట్ అయిపోతుంది అనమాట. ఏ విధంగా, సింపుల్ గా మనం అక్కడ అథెంటికేషన్ ని ఇంప్లిమెంట్ చేసాం. ఏంటి, ఆత్ మిడిల్ వేర్ ని ఇక్కడ మనం సింపుల్ గా పెట్టాం కాబట్టి నువ్వు ఈ పర్టికులర్ ప్రొఫైల్ రౌట్ ని యాక్సెస్ చేయాలి అంటే స్టార్టింగ్ మిడిల్ వేర్ ద్వారా నువ్వు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే మిడిల్ వేర్ నాకు చెప్తుంది నేను ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అని సింపుల్ గా ఇక్కడ మనం ఆత్ మిడిల్ వేర్ అని మెన్షన్ చేయడం వల్ల సక్సెస్ఫుల్ గా మనకి రౌట్ కూడా ప్రొటెక్ట్ అవుతుంది. లెట్స్ సే ఇప్పుడు నేను ఆత్ మిడిల్ వేర్ ని ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తున్నా. జాగ్రత్తగా చూడండి, ప్రీవియస్ గా మనం రౌట్స్ ఈ విధంగా క్రియేట్ చేసామా లేదా. ఫైల్ ని ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను బ్రౌజర్ లోకి వచ్చి జాగ్రత్తగా చూడండి, ఇన్స్పెక్ట్ చేస్తున్నాను, కన్సోల్ కూడా ఓపెన్ చేస్తున్నాను. అండ్ సింపుల్ గా ఇప్పుడు నేను ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నేను ప్రొఫైల్ ని హిట్ చేశాను. ప్రొఫైల్ ని హిట్ చేయగానే సో ప్రొఫైల్ డేటా ఫెచ్డ్ అని మనం చూడొచ్చు. ప్రొఫైల్ డేటా ఫెచ్డ్ అంటే ఏంటి, ఆటోమేటిక్గా ఇక్కడ ఏదైతే రెస్పాన్స్ ఉందో ఈ రెస్పాన్స్ మనకి బ్రౌజర్ మీద ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి రౌట్ ప్రొటెక్ట్ అయిందా, ప్రొటెక్ట్ అవ్వలేదు. అందుకే మిడిల్ వేర్ ని సింపుల్ గా మనం ఏ రౌట్స్ ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ రౌట్స్ కి సింపుల్ గా మనం మెన్షన్ చేస్తాం. సో టాప్ లో మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నామో ఆత్ మిడిల్ వేర్ అని సింపుల్ గా మనం దాన్ని రౌట్ కి అటాచ్ చేస్తాం అనమాట. జస్ట్ మనం రౌట్ పక్కన కామాతో సెపరేట్ చేసి ఈ విధంగా మనం మిడిల్ వేర్ నేమ్ ని పెడితే సరిపోద్ది. ఫైల్ ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఈ ప్రొఫైల్ రౌట్ ని హిట్ చేయడానికి ట్రై చేస్తే స్టార్టింగ్ మిడిల్ వేర్ అడ్డంగా వచ్చేస్తుంది అనమాట. మిడిల్ వేర్ అంటే ఏంటి, మిడిల్ మ్యాన్, మధ్యలో వచ్చేస్తుంది. మధ్యలో చేంజ్ చేస్తుంది, ఇద్దరు టోకెన్ ఉందా బాబు, టోకెన్ లేదా, టోకెన్ లేకపోతే ఏంటి, యు ఆర్ ఏ అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్ అనమాట. సింపుల్ గా మనకి ఇద్దరు టోకెన్ లేదు కాబట్టి నువ్వు ఒక అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్ ని చేస్తున్నావు అని సింపుల్ గా వాడికి ఒక వార్నింగ్ ఇస్తుంది. అండ్ ఫైల్ ని మళ్ళీ సేవ్ చేసి
అండ్ ఇప్పుడు నేను మళ్ళీ హిట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మనం రెస్పాన్స్ చూడొచ్చు అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్ అని. అండ్ ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, సింపుల్గా మనం అథెంటికేషన్ మిడిల్వేర్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చో చూసాం. ఆల్సో రౌట్స్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేయొచ్చో చూసాం. ఆల్సో మనం JWTని ఏ విధంగా వెరిఫై చేయొచ్చో చూసాం. ఆల్సో హ్యాకర్స్ ఏదైతే ప్రాసెస్ని ఫాలో అవుతారో డైరెక్ట్గా మనకి అప్లికేషన్లో టోకెన్ ఉంటే టోకెన్ని చేంజ్ చేసుకొని అది కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి వాళ్ళకు వాళ్ళు రిక్వెస్ట్ పెడితే వాటిని కూడా మనం ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చో చూసాం. సింపుల్గా మనం సర్వర్ క్రాష్ అవ్వకుండా ట్రై క్యాచ్ బ్లాక్స్ని యూజ్ చేసి ఏం చేసాం, ట్రై క్యాచ్ బ్లాక్స్ యూజ్ చేసి సింపుల్గా మనం వాటిని కూడా హ్యాండిల్ అయితే చేసాం. సో ఈ విధంగా మనం అథెంటికేషన్ మిడిల్వేర్ని మన రియల్ లైఫ్ అప్లికేషన్స్లో మనం ఇంప్లిమెంట్ అయితే చేస్తాం ఫర్ సెక్యూరిటీ, ఆల్సో ప్రొటెక్టెడ్ రౌట్స్ కోసం అనమాట. దీన్ని కూడా మనం అంతే సింపుల్గా కంప్లీట్ చేసుకున్నాం.